హలో ఫ్రెండ్స్, అలైకిం షాలోమ్. నేటి బైబుల్ భాష్యం కమ్యూనికేషన్స్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విద్యాభ్యాసంను గూర్చినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇతిమిత్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విద్యార్హతను గూర్చినటువంటి లేఖన భాగాలు ప్రస్ఫుటంగా ఎక్కడ మనకు గోచరము కానప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి కాలాన్ని, జీవించినటువంటి స్థలాన్ని, జీవించినటువంటి ప్రదేశాన్ని, జీవించినటువంటి సంఘము యొక్క సమూహాన్ని, మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో, లేఖనాల సహాయముతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విద్యాభ్యాసం గూర్చినటువంటి అవగాహన పొందుపరచుకోవడానికి ఒక చిరు ప్రయత్నం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి కాలంలో, అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దం కాలంలో, హోమ్ వాజ్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ పేరెంట్స్ వేర్ ద ఫస్ట్ టీచర్స్ ఆఫ్ ఎ చైల్డ్. పిల్లలు ఎదిగి విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి వయస్సు వచ్చేంత మట్టుకు కూడా తల్లిదండ్రులు అట్టి పిల్లలకు ఇంటినందే లేఖనాలను, యూదా చరిత్రను, యూదాలో ఉన్నటువంటి సంస్కృతిని తప్పనిసరిగా గృహము వద్దే తల్లి తండ్రి పిల్లలకు నేర్పింపబద్ధులై ఉన్నారు. అనంతరము మొదటి శతాబ్దానికి పూర్వం, ఫస్ట్ సెంచరీ బీసీలో ఫ్రీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మేల్ స్టూడెంట్స్ వాజ్ ఎ మ్యాండేటరీ. ప్రతి మగపిల్లవాడు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్చుకోవడం ఒక నిబంధనగా ఆనాటి దేశీయ సంస్కృతిలో భాగమై ఉండెను. అట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ మగపిల్లలకు నేర్పించేటువంటి విద్యాబుద్ధులలో అక్కడ లేఖనాలు నేర్పించేవారు, అనంతరము చట్టం, న్యాయ విధులు నేర్పించేవారు, తర్వాత రీడింగ్ చదవడం నేర్పించేవారు, వ్రాయడం నేర్పించేవారు, వారికి చరిత్ర నేర్పించేవారు, శాస్త్రము, సామాన్య శాస్త్రాన్ని నేర్పించేవారు, తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్, గణిత శాస్త్రం కూడా పిల్లలకు దాదాపుగా 12 నుంచి 15వ ఏట వచ్చే వరకు నిబంధనగా ప్రతి మగ పిల్లవాడు ఈ పైనున్నటువంటి శాస్త్రాలు నేర్చుకోబద్ధుడై ఉన్నాడు. అయితే జాషువా బెన్ గమాలియల్ అనేటువంటి ప్రధాన యాజకుడు క్రీస్తుపూర్వం 64-65 సంవత్సరాల మధ్యలో జీవించినటువంటి వారు ఈ మగపిల్లలకు విద్య అనే నిబంధనను, తప్పనిసరి విద్య అనేటువంటి విధానానికి వీరు ప్రాణం పోసినారు. జాషువా బెన్ గమాలియల్ వీరు నేర్పించినటువంటి దానిలో మొట్టమొదటగా యూదా మగపిల్లవాళ్లకు లేవియ కాండాన్ని చదవడం నేర్పించేవారు. కారణం ఏంటనంటే, మనిషికి కావలసినటువంటి దైనందిక జీవితంలో కావలసినటువంటి నియమ నిబంధనలు లేవియ కాండంలో పొందుపరచబడ్డాయి గనక జీవితపు రూల్స్ లేదా నియమాలు ఇందులో ఉన్నవి గనక మొట్టమొదటగా ప్రతి యూదా పిల్లవాడు లేవియ కాండం చదవడం ఆరంభించేవాడు. అనంతరం తోరా అనగా పంచఖండాలు వీరికి ప్రధానమైనటువంటి టెక్స్ట్ బుక్గా, పాఠ్యాంశ పుస్తకముగా వీరికి పొందుపరచబడినది. తర్వాత ఈ యూదా పిల్లలు ఈ తోరా అనేటువంటి పుస్తకాన్ని వారు చదవబద్ధులై ఉన్నారు. తర్వాత ఈ తోరాను వారు కంఠస్థం చేయబద్ధులై ఉన్నారు, లేదా బట్టి అటువంటి పనిని యూదా పిల్లలకు నేర్పించేవారు. అనంతరం రిసైటింగ్ అనగా ప్రతిసారి అట్టి తోరాలో ఉన్నటువంటి లేఖనాలను పదే వల్లించడం ద్వారా ఇటు విద్యను వీరికి నేర్పించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితానికి, ఆ కాలానికి ఒకవేళ మనం వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎదుగుదల అంతా కూడా గలిలియా పరిసర ప్రాంతాలలో జరిగింది కనుక ఈ గలిలియన్ కాంటెక్స్ట్ను మనం, ఈ గలిలీ యొక్క సందర్భాన్ని, గలిలీ యొక్క సహవాసాన్ని, గలిలీ యొక్క సమాజాన్ని, గలిలీలో ఉన్నటువంటి
విధి విధానాలను మనము యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగినటువంటి ఆ పరిస్థితులను గమనించినట్టయితే గలిలియా ప్రాంతంలో విద్య అనేది వాజ్ హై ప్రపోర్షనేటెడ్ లిటరసీ. గలిలియా ప్రాంతంలో దాదాపుగా ప్రతి 100 మందిలో 90% మంది విద్యాధికులుగా ఉన్నటువంటి వారు గలిలియా ప్రాంతంలో అత్యధికమైనటువంటి పండితులకు అది పుట్టిన ఇల్లుగా ఉండేది. గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆనాడు ఉన్నటువంటి చట్టాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రజలుగా ఉండేది. గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు దే వేర్ ఫెరోషియస్ రీడర్స్. అత్యధికమైనటువంటి విద్యను కలిగి అత్యధికంగా వారు పుస్తకాలను, న్యాయాన్ని, శాస్త్రాన్ని, చట్టాన్ని పదే పదే చదివేటువంటి వారుగా ఉన్నారు. గలిలియా ప్రాంతంలో డిస్కస్ ప్రతి ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా వారు పరిశోధన చేసి దాని మీద వాదోపవాదాలు చేసి చర్చించి దానిలో ఉన్నటువంటి సత్యాన్ని, మంచిని సంగ్రహించుకోవడం గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి పౌరుల యొక్క నైజమై ఉంది. ఆ గలిలియా ప్రాంతంలో మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత కాలంలో అత్యధిక భాగం ఆ ప్రాంతంలో ఉన్నారు గనక దాని యొక్క ప్రభావము మరి యేసుక్రీస్తు ప్రభుల వారి పైన నిశ్చయముగా ఉన్నది అన్నది శాస్త్రము చెబుతున్నటువంటి సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలియా ప్రాంతంలో నుంచి వచ్చిన వారు గనక లేఖన ఆధారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి విద్యోన్నతి, వైవిధ్య విషయాలను నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది, జీసస్ కుడ్ రీడ్. యేసయ్య అనర్గళంగా చదివేటువంటి వారు. దీనికి మరి సినాప్టిక్ గాస్పెల్, సమదృక్పథ సువార్తలలో అనేకమైనటువంటి లేఖనాలు మనకున్నవి. యేసయ్య సినగాగులో చదివినట్టు లూకా సువార్త 4:16లో మనం చూస్తాం. రెండవది, జీసస్ కుడ్ ఏబుల్ టు రైట్. వారు చక్కగా రాసేటువంటి వారు. దీని విషయం యోహాను సువార్త 7:53 నుంచి 8వ అధ్యాయం 11వ వచనం వరకు మరి మనం చూడగలుగుతాం. గ్రీకు పదమైనటువంటి గ్రాఫో అనే పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఇసుక మీద వారు వ్రాయడం ప్రారంభించినారో అక్కడ గ్రాఫో అనే గ్రీక్ పదాన్ని వాడినారు. గ్రాఫో అన్నటువంటి గ్రీక్ పదం యొక్క భావం ఏంటంటే అక్షరార్థంగా రాయడం లేదా చిత్రీకరించడం అనేటువంటి భావము కలదు. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలకు ప్రజలు ఆశ్చర్యచకితులైనారు. కారణం ఏంటో తెలుసా? అనేకమైనటువంటి కారణాలు నా వద్ద ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థలానుభావం పరిస్థితుల వల్ల కొన్ని సత్యాలను, శాస్త్రములో పొందుపరచబడిన సత్యాలను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలు ఏ విధంగా మరి పండితుల కంటే అత్యధికమైనటువంటి శైలిలో వారు బోధించినారో మీ ముందు ఉంచుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వాస్ టాట్ అకార్డింగ్ టు రబానిక్ స్టైల్స్. ఆనాడు ఉన్నటువంటి రబ్బీలు యొక్క వైవిధ్యంలో వారి యొక్క పద్ధతి, వారి యొక్క శైలి కంటే అత్యున్నతమైనటువంటి శైలిని వారు అవలంబించినారు. ఈ రబానిక్ స్టైల్స్ అనేటువంటి దీనిని మరి గ్రీక్ లో రెమేజ్ అని అన్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క వైవిధ్యభరితమైనటువంటి బోధన. వారు అవలంబించినటువంటి కొన్ని శైలులలో ఒకటి ఏంటంటే ఆఫన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ బై ఆస్కింగ్ దెమ్. లూకా సువార్త 18:19 వచనంలో ప్రజల నుంచి వారికి ప్రశ్నలు సంధించి అట్టి ప్రశ్నల నుంచి ప్రజలకు కావలసినటువంటి సమాధానం ఇవ్వడం ఒక శైలి. తర్వాత మెథడాలజీస్ ఆఫ్ లాజిక్, పిక్చర్స్, క్వే, ఎక్స్ప్రెషన్స్, స్మైలీస్. మత్తయి సువార్త 7:24 నుంచి 26 వచనాలలో ఈ విధమైనటువంటి వైవిధ్యాన్ని యేసయ్య అవలంబించినారు. తర్వాత మెటాఫర్స్, మత్తయి సువార్త 13:19 నుంచి 22. తర్వాత హైపోక్లాస్టస్ అంటే కంపారిజన్ ఆఫ్ అన్లైక్ వర్డ్, మత్తయి సువార్త 10:34, 11, 21, 23. రెండు వాక్యాలను లేదా రెండు విభిన్నమైనటువంటి శబ్దాలను వారు కంపారిజన్ స్టడీ చేసి కూడా ప్రజలకు బోధించినారు. తర్వాత మెటోనమైస్ అంటే వైస్ వర్సా. తర్వాత హైపర్బోల్స్, ఎగ్జాజరేషన్స్, which is found in Matthew chapter 5 verses 29 to 30. తర్వాత యేసయ్య బోధనలో there was lots of humor, హాస్యము, చలోక్తి, చతురోక్తి ఇవన్నీ కూడా వారి బోధనలో ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. తర్వాత పర్సోనిఫికేషన్, మత్తయి 6:3. తర్వాత ఐరనీస్, మార్కు సువార్త 7:17 వచనంలో. తర్వాత పారాడాక్సెస్,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 2-5 అనంతరము రిపిటేషన్స్ అనగా తిరిగి బోధించడం, ధన్యతలు. ప్రతి వచనం అనంతరం ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు. దిస్ ఈస్ హౌ హీ హాస్ టాట్ బ్లెస్సెడ్ బియాటిట్యూడ్స్. తర్వాత అనాలజీస్ వీ హ్యావ్, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. తర్వాత కాంట్రాస్ట్ వీ హ్యావ్, వైవిధ్యభరితమైనటువంటి బోధన, మత్తయి సువార్త 23-24 వచనాలు. తర్వాత హీబ్రూ ఫార్మ్స్ ఆఫ్ పద్య గద్య భాగాలను, హీబ్రూలో ఉన్నటువంటి పద్య గద్య భాగాలను యేసుక్రీస్తు ప్రభుల వారు బహుగా వాడుకున్నారు. మత్తయి సువార్త 10:24-26 వచనం. తర్వాత దెర్ వాస్ నో కాంట్రడిక్షన్, ఎక్కడ కూడా విరుద్ధమైనటువంటి బోధన యేసయ్య తన జీవిత కాలంలో చేయలేదు. వైవిధ్యం ఎస్ దేర్ ఈస్, బట్ విరుద్ధము నో, నాట్ ఎట్ ఆల్. తర్వాత హై లెవెల్ ఆఫ్ లాజిక్ అండ్ రీజనింగ్, వారు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి దానికి తర్కము, వితర్కము, తర్వాత సహేతుకమైనటువంటి కారణము కలిగి వారు బోధించడం విశేషం. ఇది హై లెవెల్ ఆఫ్ లాజిక్ అండ్ రీజనింగ్ ఈజ్ అడిషనల్ రబ్బానిక్ స్టైల్. సామాన్యమైనటువంటి రబ్బుని ఎవరు కూడా చేయనటువంటి శైలిని యేసయ్య అవలంబించినారు. ఈ దిగువ కారణాలు సేస్ confirm Jesus of Nazareth was well educated, must be quite highly scholarly qualified. Before I close, మరొక విశేషం ఏంటంటే జీసస్ నోస్ హీబ్రూ బైబుల్. వారికి హెబ్రూ బైబులు కంఠస్థముగా ఉండేది. కంఠోపాఠముగా హీబ్రూ బైబుల్ను అనేక సందర్భాలలో వారి బోధనలో మనం చూస్తాం. లూకా సువార్త 24-24. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ద్వితీయోపదేశ కాండం నుంచి, ఐజయా గ్రంథం నుంచి, కీర్తనల నుంచి, ఆయా గ్రంథాల నుంచి అనేక మార్లు ఉటంకిస్తూ వారు ప్రబోధాన్ని లేదా ప్రవచనాన్ని ప్రజలకు అందించినారు. 5వది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లివ్డ్ ఇన్ ఎ రీన్ దట్ హ్యాడ్ స్కూల్ ఇన్ గలిలియా ప్రాంతంలో అనేకమైనటువంటి సినగాగులు, అనేకమైనటువంటి ఇట్ వాజ్ అన్ ఎడ్యుకేషనల్ హబ్. గలిలియా వాజ్ అన్ ఎడ్యుకేషనల్ హబ్ where Jesus was raised up. దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు జోసిఫస్ అనేటువంటి పండితుడు, ఇతడు క్రీస్తు శకం 37వ సంవత్సరంలో యెరూషలేములో జన్మించినాడు. ఇతడు ఈ రోట్ హిస్టరీ ఆఫ్ జూయిష్ పీపుల్, ద జూయిష్ వార్ అనేటువంటి పుస్తకాన్ని వీరు రచించినారు. యూదులకు అధికారికం కలిగినటువంటి హిస్టోరియన్, చరిత్రకారుడు. మరి ఇతడు యూదా యాజకుడు, scholar, historian, and he identifies Jesus as a wise sages. అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మునీశ్వరులలో లేదా పరిశుద్ధులలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరు అని జోసిఫస్ తన యొక్క గ్రంథాలలో యేసు ప్రభువును గూర్చి ఉటంకించి వ్రాయటం గమనార్హం. వారు వాడినటువంటి పదం ఏంటంటే జీసస్ వాజ్ సోఫిస్ట్, which has a common root of Sophia. Therefore, యేసుక్రీస్తు ప్రభుల వారు అత్యధికమైనటువంటి విద్యను అభ్యసించి విద్యా ఆర్జన కలిగినటువంటి పండితునిగా శాస్త్రము చెబుతుంది. థ్యాంక్ యూ.